దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్న, మన ఆత్మీయ జీవితానికి మరి బలపరుస్తున్న ఒక విషయాన్ని దేవుని యొక్క వాక్యం నుంచి నేర్చుకుందాం. దేవుని వాగ్దానములు. దేవుని వాగ్దానములు. వాగ్దానము అనగా మనకు తెలుసు, ఏదైనా ఇస్తానని చెప్పేదానిని వాగ్దానం కదండి. ఏదైనా మనకు ఇస్తాను అని చెప్పేదాన్ని వాగ్దానం. వాగ్దానం అనేది చాలా ఖచ్చితమైనది. మాట ఇవ్వటం ఈజీయే, కానీ వాగ్దానం చేయటం అనేది చాలా కష్టమైనది. వాగ్దానం చేస్తే కంపల్సరిగా అది చేయాలి కదండి. వాగ్దానం అనే మాట అండి, అది బలమైన మాట. మామూలుగా చెప్పి వదిలిపెట్టేసి ఉంటాయి, మాట ఇస్తూ ఉంటారు కొంతమంది, మాట మర్చిపోవచ్చు. కానీ వాగ్దానం అనేది, ప్రామిస్ అనేది అండి, అది ఖచ్చితంగా నెరవేర్చవలసి లేదా చేయవలసిన పరిస్థితి. గనుక ఈ వాగ్దానం గురించి, దేవుడు చేసిన వాగ్దానం గురించి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. దేవుడు పాత నిబంధనలో నుంచి చాలామందికి భక్తులకి వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలు మనం చూస్తే ఏమని వాగ్దానాలు చేశాడో పాత నిబంధన నుంచి కొన్ని మాటలు మనం చూసుకుంటూ వస్తే, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూస్తే, అక్కడ ఒక వాగ్దానము మనకి మన పితరుడైన లేకపోతే ఇశ్రాయేల్కి మూల పితరుడుగా పేరుగాంచిన వాడైన అబ్రహాము గారి గురించి మనం చూస్తుంటే 7వ 5వ వచనం, ఆయన ఇందులో అతనికి పాదము పట్టినంత భూమినైనను స్వాచ్ఛముగా ఇయ్యక, అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుతనని అతనికి వాగ్దానము చేసెను. దేవునికి స్తోత్రం అండి. ఇక్కడ దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడంట? అబ్రహాము గారికి. అప్పుడు ఆయనకి పిల్లలు లేరు అండి, ఒక్క బిడ్డ కూడా లేడు. కానీ ఆయన ఏం చెప్తుంటే తెలుసా? నీకు, నీ సంతానమునకు ఈ దేశాన్ని నేను స్వాస్థ్యంగా ఇస్తానని వాగ్దానం చేశాడంట. ప్రభువారు ఇలా చెప్తున్నాడు, నాకు ఒక బిడ్డ కూడా లేడు, నీ సంతానానికి ఇస్తానంటున్నారు అని పాపం ఆయన అనుకోవచ్చు కదండి. నీ సంతానానికి, నీ పిల్లలకి ఇచ్చేస్తాను ఈ దేశాన్ని అంటున్నాడు. అప్పటికి ఆ మాట అన్నప్పటికీ ఈయనకు ఒక్క బిడ్డ కూడా లేడు. అప్పటికి ఆయన వయసు ఎంత? ఏమన్నా 20వ సంవత్సరం 30వ సంవత్సరం అంటే కాదు, అప్పటికే 70 పైన సంవత్సరాలు. అంటే వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడు. వృద్ధాప్యంలోకి వెళ్ళినోడికి అండి ఇటువంటి మాట చెప్తే ఎలా ఉంటుంది? ఇదేంటిది, నేనే ముసలోడిని, నాకేంటి ఈ మాటలు చెప్తున్నాడు అనుకోవచ్చు. కానీ ఈయన మాత్రం మాత్రం సందేహించలేదంటండి. ఈ అబ్రహాము గారు దేవుని యొక్క మరి వాగ్దానాన్ని మాత్రము సందేహింపలేదు, మాత్రము డౌట్ పడలేదు, ఇస్తాడని నమ్మకంతో ఉన్నాడు. కనుక ఇక్కడ దేవుడు అబ్రహాము గారికి ఒక వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, నీకును నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన ప్రకారంగానే దేవుడు ఏం చేశాడంటే, మరలా అదే అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము, అదే అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 23వ వచనం, 23, అతని సంతానము నుండి దేవుడు వాగ్దానము చొప్పున, ఏది మందాక అదే మాట, ఎవరికైతే వాగ్దానం చేశాడో నీకు నీ సంతానానికి, అతని సంతానము నుండే దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలులకు రక్షకుడగు యేసును పుట్టింపజేసెను. తర్వాత మళ్ళా వాగ్దానం చేశాడు దేవుడు అబ్రహాముకే, నాయనా నీకు సంతానం వస్తుంది, ఆ సంతానముకి ఈ దేశాన్ని వాగ్దానం చేసుకుంటుంది అని చెప్పి మరలా అతనికే దేవుడు వాగ్దానం చేశాడంట. అదిగో నీ సంతానం నుంచి ఒక లోకరక్షకుడు రాబోతున్నాడు. నీ సంతానం నుంచి ఏమి రాబోతున్నాడు?
లోకరక్షకుడు రాబోతున్నాడని చెప్పిన దానిని బట్టి యేసుక్రీస్తు వారిని అంట చూడండి, ఆ మాట చెప్పండి, రక్షకుడగు ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించి. దేని ప్రకారముగా? వాగ్దాన ప్రకారంగా. వాగ్దాన ప్రకారంగా పిల్లలు పిచ్చి దేశాన్ని ఇచ్చి యేసుక్రీస్తు వారిని కూడా పుట్టించి మరొకటి చేశాడు. చూడండి 32వ వచనం, అదే అపోస్తల కార్యములు. దేవుడు యేసును లేపి, చూడండి మళ్ళీ ఒక మాట, పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేము నీకు సువార్త ప్రకటించుచున్నాం. మరొక వాగ్దానం కూడా చేశాడు. ఏ సంతానానికి దేశం ఇస్తానన్నాడు, ఇచ్చాడు. ఏ సంతానంలో యేసుక్రీస్తు వస్తాడనో అలాగే పుట్టించాడు. అలాగే పుట్టించిన ఆయన్ని నేను ఏం చేస్తానని చెప్పాడు. ఆయన మృతులలో నుండి లేపుతానని వాగ్దానం కూడా చేశాడు. చనిపోయిన ఆయన సమాధిలో ఉండిపోవడం, భూమిలో ఉండడం, ఆయన ఏం చేస్తాడు? తిరిగి లేస్తాడు అని చెప్పాడు. అలాగే వాగ్దానం బట్టి అంటే చూడండి, మాట చూడండి, దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును బట్టి ఆయనను లేపాడు, యేసు ప్రభువారిని లేపాడు. అంత మాత్రమే కాకుండా మన 2వ అధ్యాయము అపోస్తల కార్యం 2వ అధ్యాయము 33, 39 వచనాలు కూడా మీరు చూస్తే తర్వాత మరొక వాగ్దానం చేస్తున్నాడు చూడండి ఆయన. 2:33 కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చి వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కొమ్మరించి అన్నాడు. దేవుడు మరొక వాగ్దానం చేశాడుండోయ్. ఏంటంటే ఆ వాగ్దానం, మీకు పరిశుద్ధాత్మని కొమ్మరిస్తాను అని. చూడండి, ఈ లైన్ మీ క్రమాన్ని మీరు చూస్తుంటే అబ్రహాము దగ్గర ప్రారంభించిన ఈ వాగ్దానాలు, మీకు సంతానాన్ని ఇస్తాను, ఈ దేశాన్ని ఇస్తాను అని వాగ్దానం చేసి, అంత మాత్రమే కాక ఆ దేశానికి వచ్చిన తర్వాత మీ సంతానముల నుండి లోకరక్షణ పుట్టిస్తానని వాగ్దానం చేశాడు. పుట్టించిన ఆయన చచ్చిపోయిన తర్వాత నేనేం చేస్తాను? తిరిగి లేపిన తర్వాత మరొక వాగ్దానం, ఆయన వెళ్ళిపోయి పరలోకానికి వచ్చిన తర్వాత మీతో సదాకాలం ఉండే పరిశుద్ధాత్మను కూడా మీకు నేను కుమ్మరిస్తానన్నాడంట. దేని ప్రకారంగా? వాగ్దాన ప్రకారం. 39వ వచనం కూడా చూడండి, 39వ వచనం, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పను. ఆయన చేసిన వాగ్దానాల్లో చూడండి, మీకు సంతానాన్ని ఇస్తాను, ఈ దేశాన్ని స్వతంత్రింపజేస్తాను, అంత మాత్రమే కాకుండా మీకు రక్షకుడిని ఇస్తాను, మీ కొరకు పుట్టిస్తాను రక్షకుడిని. ఆ పుట్టించిన ఆయన్ని మీ కొరకు చనిపోపింపజేసి మరలా ఆయన నేనేం చేస్తాను? తిరిగి లేపుతాను. ఆయన తిరిగి లేవడం మాత్రమే కాకుండా మరలా మీకు మరొక గొప్ప అవకాశం, గొప్ప ప్రేమ ఏంటంటే మీకు ఆదరణకర్తనిస్తాను. ఎవరినిస్తాను? మీకు ఆదరణకి ఇస్తాను. ఇలాగా దేవుడు పాత నిబంధనలో అనేక వాగ్దానాలు అండి పితరులకు చేశాడు. నేను కొన్నే చెప్పాను, అబ్రహాం గారి గురించే చెప్పాను. అయితే ఈ వాగ్దానాలు చేసిన దేవుడు వాళ్ళు ఉన్నా లేకపోయినా ఆ వాగ్దానం నెరవేర్చాడు. విచిత్రం ఏంటంటే నీ సంతానానికి దేశాన్ని ఇస్తానని అబ్రహాం గారితో వాగ్దానం చేశాడే, తన పిల్లల పిల్లలు అనిపించేటప్పటికి అబ్రహాం లేడు. ఏ దేవుడైతే అబ్రహాం గారికి ఈ దేశాన్ని నేను ఇస్తానన్నాడో అప్పటికి అబ్రహాం గారు లేరు. అంటే వాగ్దానం చేసిన వాడు ఎటువంటి వాడు అన్నమాట? ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము, ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనాన్ని మీరు చూడగలిగితే దేవుడు చూడండి ఎంత గొప్ప మాట చెప్తున్నాడు. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. చూడండి, వాగ్దానం చేసినవాడు ఎవరంట? అంటే వాడు ఉన్నా పోయినా అంటే అతను ఉన్నా లేకపోయినా దేవుడు వాగ్దానం చేసేటందుకు కంపల్సరిగా అది ఆయా కాలంలో కంపల్సరిగా ఆయన నెరవేరుస్తాడు. అందుకనేనండి ఈ పితరులు కూడానండి వాగ్దానం చేసిన నమ్మదగిన వాడని వాళ్ళు ఏం చేసేవారండి తెలుసండి? ఆ వాగ్దానాన్ని సందేహించేవారు కాదు. పై వచనం చూడండి ఒక్కసారి, అమ్మ 26వ వచనం కూడా ఒకసారి, 36వ వచనం కూడా చూడండి. అదే ఎబ్రీ రాసిన పత్రిక 20:30, దేవుని
చిత్తమును నెరవేర్చినవాడు వాగ్దానం పొంది నిమిత్తము మీకు ఓరిమి అంటే ఓర్పు, దీని గురించి తర్వాత మాట్లాడదాం. అయితే ఇక్కడ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని, ఆ మాట కంప్లీట్ చేసేయండి. వాగ్దానం చేసిన నమ్మదగిన వాడని దేని గురించి అంట? నమ్మదగిన వాడని గనుక తన నిరీక్షణ విషయమై ఒప్పుకుని సన్నిధి నిశ్చలముగా పట్టుకొందుము. ఇక్కడ వాగ్దానం ఎవరైతే దేవుడు చేశాడో ఆ వాగ్దానం చేసినవాడు ఎవడంట? నమ్మదగిన వాడు. మనం చచ్చిపోయినా, మనం లేకపోయినా ఏ వాగ్దానాన్ని దేవుడు చేశాడో ఆ వాగ్దానాన్ని కంపల్సరీగా దేవుడు ఏం చేస్తాడు? ఈ మాట మీరు దగ్గర ఇక్కడ ఆగుదాం, ఎందుకంటే ఇక్కడ నుంచి అసలైన ప్రాముఖ్యమైన విషయానికి వెళ్దాం. వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం చేసిన దేవుడు ఏంటంటే నమ్మదగిన వాడు. ఒకవేళ మనం ఉన్నా లేకపోయినా దానిని మాత్రం కంపల్సరీగా ఆయన అనుగ్రహిస్తాడు. ఎవరు? ఈరోజు ఒకసారి మనం లోకంలో చూసామనుకోండి, చాలామంది వాగ్దానాలు చేస్తారు లోకంలో. ఎవరు ఈ వాగ్దానాలు చేసేవాళ్ళు తెలుసా మీకు? మీరు నన్ను గెలిపించండి. వాగ్దానాలు తెలీదా మీకు? మీరు నన్ను గెలిపిస్తే మీరు అన్నం వండుకోక్కర్లేదు, మీకు ప్రతి ఉదయం మధ్యాహ్నం సాయంకాలం భోజనాలు వచ్చేస్తాయి అంటుంటారు. అంటే ఆ ప్రామిస్ ఇంకా చేయలేదనుకోండి ఏంటి, మీరు నన్ను గెలిపిస్తే మీకు రేషన్ బియ్యం, మీకు ఇంటింటికి కరెంటు, మీకు ఇంటింటికి వాటరు, మీరేమి నీళ్ళు ఇంటికి ఎక్కడికి వెళ్ళక్కర్లే, మీ ఇంటికి కుళాయి, మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళక్కర్లే, మీ ఇంటికి వచ్చేది ఏంటది? ఆరోగ్యశ్రీ. ఇలా నిజంగా మనము దేశంలో అలాగే ప్రపంచంలో కూడానండి, ఆయా దేశాలను మనం ఆలోచిస్తే చాలామంది ఈ ప్రజల దగ్గరికి వెళ్ళి వాగ్దానాలు చేస్తూ ఉంటారు. మీరు నన్ను గెలిపిస్తే అని వాళ్ళొక ఈ ప్రజలకి ఆకర్షించుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే ఈ వాగ్దానాలనే ఏమన్నారంటే ఇంగ్లీష్లో మేనిఫెస్టో అన్నారు. ఏంటది? మేనిఫెస్టో అంటే కొన్ని వాగ్దానాలు రాసుకుని, మనకు తెలుసు జగన్ గారు కొన్ని వాగ్దానాలు పెట్టారు. ఏంటయ్యి? నవరత్నాలు. ఏ రత్నాలంట? నవరత్నాలు అంటే తెలుసా? 9. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని వాగ్దానాలు మేనిఫెస్టో పెట్టారు. ఆయన ఏంటి? సూపర్ 6. నిజంగా చాలా బాగున్నాయి కదా. ఈయన 9 అంటే ఈయన 6 అన్నాడు. అప్పుడు మన ఇద్దరికి టాలీ చేసుకున్నాం మనం. ఈ 9 ఏంటి ఓకే, ఇలా బాగుంది. ఈ 6 ఏంటి అంటే చూసాం. అప్పుడు మనం ఏం చేద్దాం? 2 బాగున్నాయి. ఇప్పుడు దేనికి వేద్దాం? ఏది బాగుంటుంది? ఈయన ఒక్కరికి పిల్లలకి అన్నారు, వీళ్ళకి ఎంతమంది పిల్లలకి? అందరికీ. ఇప్పుడు మనకి ఏది బాగుంటుందో దానికే చేస్తాం కదా ఏంటి. ఇప్పుడు నేను ఒక్క పిల్లడికి అన్నారు, ఈయనేనన్నాడు ఎంతమంది? 30 మంది పిల్లలు వేసుకో 15,000 అన్నారు. ఇప్పుడు ఈ వాగ్దానాలు బట్టి మనం ఏం చేస్తామంటే సహజంగా మనం అంతే కదండి, పెడతానంటే ఎవరికైనా ఆశ, కొడతానంటే అందరికీ అబ్బా. అలాగే ప్రతి స్త్రీకి ఏంటి? 1,500 నెలకి ఎవరికైనా ఆశే కదా. ఇవి లోకములో ప్రజలు చేసే వాగ్దానాలు. దీన్ని ఏమన్నారు? మేనిఫెస్టో. ఏమన్నారండి? మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోకి మనం ఏంటి పార్టీకి అభిమానులు ఉంటారు కంపల్సరీగా. మీరు చెప్తున్న జాగ్రత్తగా గమనించాలి. దీని తర్వాత సీరియస్ మ్యాటర్ ఒకటి ఉంది. ఎందుకు చెప్తున్నానో జోక్ అనుకుంటున్నారేమో. లోకములో మనం ఈ నాయకులు చేసే వాగ్దానాలకి, మేనిఫెస్టోలకి మనం ఏం చేస్తామంటే ఏంటి, ఓహో ఈ వాగ్దానాలు బాగున్నాయి, ఈ మేనిఫెస్టో బాగుందని మన వరకు అభిమానులమయ్యి అవసరమైతే వారి జెండాలు మోసుకుని వారి కోసం మనం ఎంతో కష్టపడతాం కదా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే వాగ్దానం బాగుంది, మేనిఫెస్టో బాగుంది, వాళ్ళ నాయకులుగా వస్తే మనకు ఎంతో మేలు చేస్తారు, ఎంతో ఉపకారం చేస్తారని ఏంటి ఈరోజు ప్రపంచంలో ఏంటి మన దేశంలో, మన రాష్ట్రంలో నవరత్నాలని, సూపర్ 6లని ఇలా దేశాల్లో ఎన్నో. అలాగే సోనియా గాంధీ వాళ్ళు కాంగ్రెస్లో కొన్ని వాగ్దానాలు, అలాగే మోడీ గారు కొన్ని వాగ్దానాలు, ఇలాగ ప్రపంచంలో దేశాలలో ఈ మేనిఫెస్టో వాగ్దానాలు మనం చూస్తుంటే నిజంగా వాటిని చూసి మనుషులు వెంటనే అవును వీళ్ళు చెప్పిన ఈ మేనిఫెస్టో బాగుంది, వీళ్ళకి కానీ మనం ఓటేస్తే మన కష్టాలన్నీ తీస్తారు, మనకు న్యాయం చేస్తారు, మేలు చేస్తారని మనం ఓటేయటమే కాకుండా వాళ్ళు జెండాలు కూడా మనం మోస్తాం. ఎందుకో తెలుసు? అబ్బో ఎంత అవమానం. మనం ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. వారి చెప్పిన మేనిఫెస్టో వాగ్దానాన్ని మనం నమ్మి అంత మాత్రమే కాకుండా వాళ్ళ కొరకు మనం పని చేసేవారుగా, ఎందుకంటే వాళ్ళు గెలిస్తే రేపు పొద్దున వాళ్ళ వలన మనం ఏం పొందుతాం?
మేలు పొందుతాం, వారి వల్ల మనం ఎన్నో ఉపకారాలు పొందుతాం. గనుకన ఎవరు ఎక్కువ మేనిఫెస్టోలు మంచిగా ఇస్తున్నారో వాటిని చూసి మీరు అంతకే ఎందుకండి, మీ దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి, 10 బ్యాంకులు వచ్చినాయి, నేను రూపాయి ఇస్తానన్నాడు ఒకడు, లేదు లేదు నేను ₹2 ఇస్తానన్నాడు, లేదు లేదు నేను 5 ఇస్తానన్నాడు, లేదు నేను 10 ఇచ్చేస్తానన్నాడు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? మీ దగ్గర 10 లక్షలు ఉన్నాయి, దాచుకోవాలి. ఒక బ్యాంక్ కూడా నేను రూపాయి ఇస్తానన్నాడు, లేదు నేను 5 ఇస్తానన్నాడు, కూడా నేను 10 ఇస్తానన్నాడు. ఏ బ్యాంకులో వేస్తారు? నాకు రూపాయి సరిపోద్దండి అంటారా? అమ్మో, వెంటనే ₹10,000 ఇస్తారంట అని అంటే నా బ్యాంకులో అందరూ లేసేస్తాం కదా. అంటే మనకి మేలు కలుగుతుంది, మనకు ఉపయోగం కలుగుతుంది, దానికే వేస్తాం కదా, దానికే వేస్తాం. అవసరమైతే సలహా ఇస్తాం, ఇదిగో మీరు ఎక్కడ వేస్తున్నారు మీ డబ్బు, మేము పలానా రూపాయి బ్యాంకులో, రూపాయి కాదు అక్కడ 10 ఇస్తున్నారు రండి రండి, దాంట్లో అవసరమైతే తీసేసి దీంట్లో వేస్తాం. ఎందుకంటే దాంట్లో ఎక్కువ ప్రాఫిట్, మనకి మేలు ఉంది, ఉపయోగం ఉంది. ఇది మీరు అంటే మన యొక్క సొమ్ముని వాళ్ళ బ్యాంకుల్లో వేయడానికి వాళ్ళు కూడా వాగ్దానాలు చేశారు. ఇవి కూడా వాగ్దానాలే, అవి కూడా ఏంటండి? వాగ్దానాలే. ఆ వాగ్దానాలు మనం నమ్మి వేస్తున్నాం. అంటే వాగ్దానం ఎప్పుడైతే మనం నమ్ముతామో దాని కొరకు మనం కొంత కష్టపడతాం, ప్రయాసపడతాం, దాని కొరకు మనం నమ్మి వాళ్ళు చెప్పిన కార్యక్రమాలు మనం చేస్తాం. అంటే వాగ్దానం చేసిన తర్వాత ఏంటి ఆ వాగ్దానాన్ని మనం నమ్మాలి, నమ్మకపోతే చెయ్యం. ఒకసారి అబ్రహాం గారి దగ్గర కూడా వెళ్తేనండి, వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని ఏం చేశాడు తెలిసిండి? ఆయన విశ్వసించాడు. ఏం చేశాడు? ఆయన విశ్వసించాడు. ఒక్కసారి రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం కాడికి వచ్చేయండి. 4వ అధ్యాయము 20వ వచనం. ఇతడు అబ్రహాం గురించే చెప్పుతూ, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గుర్చి సందేహింపక. చూడమాట, అంటే దేవుడు వాగ్దానం ఇస్తాడు. ఏమని తెలుసా? నీకు పిల్లలు ఇస్తాను, పిల్లలు ఇవ్వటమే కాదు సంతానాన్ని ఇస్తాను, అంత మాత్రమే కాదు ఈ దేశాన్ని ఇస్తాను. నీకు 3 సెంట్లు భూమి కాదు, 5 సెంట్లు కాదు, ఒక తోకలపూడి పేట కాదు, తోకలపూడి అంటే పేట కాదు, ఊరు కాదు, దేశం, పాలస్తీనా దేశం. కానీ అప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? నాకు బిడ్డలే లేరు కదా, నేను ముసలోడిని కదా, నీ సందేహింపక, అవిశ్వాసం వలన సందేహింపక. వాగ్దానం చేసిన వాడు ఎంత చదివారు? నమ్మదగిన వాడని కింద చదువుకుంటూ వచ్చండి. దేవుని మహిమపరిచి వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని. అబ్బా, వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా, అంటే ఖచ్చితంగా, ఏ అవిశ్వాసం లేకుండా, ఏ అపనమ్మకం లేకుండా, ఏ మాత్రం సందేహం లేకుండా నిస్సందేహంగా నేను చేశాడు తెలుసా? విశ్వసించి. అంటే ఇప్పుడు మీ అర్థమైంది. అంటే వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం మనం ఏం చేయాలి? నమ్మాలి. నమ్మటమే కాదు, దానికోసం మనం ప్రయాసపడాలి, కష్టపడాలి, నిరీక్షించాలి, విశ్వాసమించాలి. ఇక్కడ మనం చూసాం, దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాం గారికి. అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం చేసినప్పుడు అప్పుడు నమ్మడానికి ఏం లేదు. ఎందుకంటే ముసలోడు, పిల్లలు ఇస్తానంటున్నాడు. ఇంటి ముసలోడికి పిల్లలు ఏంటి? మళ్ళీ పిల్లోడు ఇస్తానన్నాడు, కానీ మరల కూడా ఏమంటున్నాడు? సంతానం అంటున్నాడు. ఓ విపరీతమైన సంతానం అన్నాడు. అంత మాత్రమే అన్నాడా? ఇదిగో ఈ దేశం ఉంది. అప్పటికే చాలామంది ఆ దేశంలో రాజులు పరిపాలిస్తున్నారు. గమనించాలి మీరు. అప్పటికే ఆ దేశంలో చాలామంది రాజులు పరిపాలిస్తున్నారు. చాలా బలంగం ఉంది. ఈయన దగ్గర ఏమీ లేదు. ఒకసారి అందరిని చూశాడు. ఇదేంటి, ఆ దేశాన్ని ఆయన పరిపాలిస్తున్నాడు, ఈ దేశాన్ని ఈయన పరిపాలిస్తున్నాడు. దేవుడు ఏంటి ఈ దేశాన్ని నీకు ఇస్తానంటున్నాడు? అంత గొప్ప జనాంగం ఎక్కడవుతారు మా వాళ్ళని? అవిశ్వాసం వలన సందేహింపక, డౌట్ పడలేదు. ఆయన ఏం చేశాడు? వాగ్దానం చేసినవాడు ఆయన రూఢిగా చేయునని విశ్వసించి నమ్మాడు. ఇదే మనం పట్టుకుంటే ఈరోజు దేశంలోను, రాష్ట్రాల్లో, ప్రపంచంలో కూడా ఈ వాగ్దానాలు, ఈ మేనిఫెస్టో మరి చేసే ఈ నాయకుల మాట మనం కూడా ఏం చేస్తున్నాం? నమ్ముతున్నాం. నమ్మి వారికి ఏం చేస్తున్నాం? మనం ఓటేస్తున్నాం. అంత మాత్రమే వాళ్ళు మనం వెంబడిస్తున్న వాళ్ళని వాళ్ళు ఫాలో అవుతాం, వాళ్ళ కోసం మనం తిరుగుతాం. ఏంటి, మనకు 500 ఇస్తున్నారంటే ఎంత కష్టమని ఏం చేస్తున్నాం? బస్సులు ఎక్కి అంతంత దూరాలు వెళ్తున్నాం. ఎందుకని?
ఆ పార్టీ వాళ్ళు మనం నమ్మం, వాళ్ళ సిద్ధాంతాలను మనం నమ్మం, వాళ్ళు చేసే ప్రామిస్ మేనిఫెస్టో మనం నమ్మం కనుక వాళ్ళ కొరకు మనం కష్టపడుతున్నాం. ఎందుకంటే దాని తర్వాత మనం కొన్ని మేలులు పొందుకుంటాం. ఈ జాగ్రత్తగా మేము బుర్రలో ఫిక్స్ అయిపోవాలి మీకు. ఎందుకంటే మీకు చెప్పేది మన ఈరోజు ఈ నాయకుల మేనిఫెస్టో గురించి, వాగ్దానాల గురించి కాదు. దేవుడు చేసిన వాగ్దానం ఒకటి ఉంది, గొప్ప వాగ్దానం. ఆ వాగ్దానం కూడా ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు విశ్వసించి నమ్మి దానిని మనం అనుసరించాలి. ఇంతకీ ఏంటో దేవుడిచ్చే వాగ్దానం మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకు భూమి మీద బ్రతికి ఈ నాయకుల వాగ్దానం మనం చక్కగా పఠించేసి మేనిఫెస్టో చక్కగా అనుసరించేసి అవసరమైతే కొంతమంది ఇంట్లో కంటిచ్చేసుకుంటారు కదండి. ఇంట్లో కంటిచ్చేసుకుంటారు, చక్కగా కనిపించేటట్టు పెట్టుకుంటారు, అయ్యో పలానా చేశారని, పలానా ఇస్తున్నారని. భూమి మీద మనుషులు చేసే మేనిఫెస్టో వాగ్దానాలకే మనం ఎంత ఆకర్షితులమై వారి కోసం కష్టపడుతున్నామే, మరి మన ఆత్మలకు తండ్రి దేవుడు చేసి ఏమైనా వాగ్దానం చేశాడా? ఏమి ఇస్తానన్నాడు ఆయన? ఏంటి ఆయన ఇచ్చిన వాగ్దానం? ఆ వాగ్దానంలో ఏమిటున్నాయి, మేనిఫెస్టోలో ఏమున్నాయి అని మనం ఆలోచించాలి. ఈ మధ్యన ఇరాన్ దేశం అనే దేశంలో ఎలక్షన్ జరిగిందండి. ఎందుకంటే ఆ దేశ మరి ప్రధానమంత్రి, ఆ దేశ నాయకుడు ఇబ్రాహిం రైసీ ఆయన పేరు. పాపం హెలికాప్టర్ ప్రమాదంలో చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడంటే సేమ్ రాజశేఖర రెడ్డి గారు అలాగే చచ్చిపోయాడు పాపం ఆయన. ఇబ్రాహిం రైసీ అని పేరు. ఇరాన్ ప్రెసిడెంట్ ఆయన. ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ మీటింగ్ చూసుకుని వస్తూ పాపం హెలికాప్టర్ కూలిపోయి అడవిలో పడి చచ్చిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత వెంటనే కొన్ని నెలలకి ఎలక్షన్ జరిగినాయి. ఎందుకు చెప్తున్నానంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ దేశంలో ఎలక్షన్ జరిగితే అక్కడ ఒక ఆయన గెలిచాడు. ఆయన పేరు ఏంటంటే మసూద్ జెసెస్కియన్. ఆయన పేరు కొంచెం కష్టమే. మసూద్ పెజెస్కియన్ అంటే ఈయన ఒక ముస్లిం. ఆ దేశంలో నేను ప్రెసిడెంట్గా ఆయన గెలిచాడు. ఎందుకు గెలిచాడో తెలిసి అక్కడ అది ఏం జరిగిందో తెలుసా? జాగ్రత్తగా ఆలోచిస్తే ఇంతకుముందు ఇబ్రాహిం రైసీ అని పరిపాలించినప్పుడు చాలా కఠినమైన రూల్స్ ఉండే ఆ దేశంలో, ఇరాన్ దేశంలో. ఎందుకు ఇరాన్ దేశం చెప్తున్నంటే ఇరాన్ చాలా చారిత్రకమైనది. మన బైబిల్లో అండి మనం కొన్ని పాత నిబంధనల్లో చరిత్ర రాజులు పరిపాలించిన చరిత్ర ఉంది ఇరాన్కి. అంటే ఇప్పుడు ఇరాను, అప్పుడు ఇరాన్ కాదు. ఏంటి తెలుసా మీకు? ఇరాన్ పాతది పేరేంటో తెలుసా? మనకి రాజులు నెబుకద్నెజరు రాజులు, అలాగే దానికంటే ముందు ఎవరంటే పారసికులు కాదండి, బబులోని కంటే ముందున్న వాళ్ళు పరిపాలించిన రాజులు ఉన్నారు. ఆ రాజులు పరిపాలించిన దేశము ఒకటి ఉంటుంది. ఒక ప్రవక్తని దేవుడు వెళ్ళి 40 రోజుల తర్వాత, మీకు గుర్తు రావట్లేదు, 40 రోజుల తర్వాత ఈ దేశాన్ని నాశనం చేయబోతుందని వెళ్ళి ప్రకటించనగానే నినెవే, ఏంటది? నినెవే. ఆ ప్రాంతాలండి మనకు పాత చూస్తే ఒకసారి బైబిల్ వెనక్కి వచ్చేయండి, ఒక్కసారి మీకు అక్కడ అర్థమవుతుంది. బైబిల్ బాగా వెనక్కి వచ్చేస్తే, ఒకసారి మీరు వెనక్కి వచ్చేస్తేనండి మొదటి పుస్తకము ఒకసారి మీరు చూస్తే అక్కడ కల్దియా, యాలాము, షోషాను అని ఉంది చూడండి, ఉందండి. పాతని షోషాను, కల్దియా, యాలాము ఉందా? అక్కడ షోషాన్ అనేది ఉంటుంది. మన మొదటి పేజీ అండి, మొదటిది. అబ్రహాము ప్రయాణం చేసిన దేశములను చూసారా? అక్కడ ఒకసారి మీరు చూస్తే కల్దియా, యాలాము, షోషాన్ అని ఉంది చూడండి పైన. ఈ షోషాను ఈ ప్రాంతం నినివే కాదండి, నినివే కాదు, ఈ షోషాన్ అనే ఈ ప్రాంతమే అండి ఈ యొక్క ఏ దేశం? ఇరాన్ దేశాలు. కల్దియా అంటే ఇప్పుడు కల్దియా ప్రాంతం అంటే ఇరాక్, ఇప్పుడు ఇరాక్ అంటే పాత పేర్లు ఏంటయ్యి? కల్దీ అనేది ఇరాక్ది పాత పేరు. మరి ఇరాన్ది షోషాను. ఇక్కడి నుంచి పెద్ద చరిత్ర ఉంది వాళ్ళకి. గనుకనే వీళ్ళ గురించి ఒక మాట చెబుతూ, వీళ్ళు చాలా ఉన్నతమైన దేశాలకి వెలిగాయి పాత నిబంధనలో. మన పితరులున్న దేశంలో, వాళ్ళు ఇశ్రాయేలు ఉన్న కాలంలో ఈ దేశాలు చాలా గొప్ప పేరు సంపాదించుకున్నాయి. అటువంటి దేశాలు చివరికి ఏమైపోయినాయంటే
ముస్లిం దేశాలుగా ఏర్పడి ఈ ఇబ్రాహిం రైస్ అనే ఈ అధ్యక్షుడు పరిపాలించినప్పుడు ఆ దేశంలో ఉన్న రూల్స్ ఏంటి చెప్పమంటారా? ఆడపిల్లలు ముసుగేసుకోవాలి కంపల్సరీగా. ఆడవాళ్ళు ఏం చేయాలి? ముసుగేసుకో. ఎవరైనా ముసుగు తీసారా వాళ్ళని చెత్త కూడా చంపేస్తారు. ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయకూడదు, ఆడవాళ్ళు డ్రైవింగ్ చేయకూడదు, ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి చాలా కఠినమైన కష్టమైన రూల్స్ ఉండేవి. ఎప్పుడైతే ఈ ముషుద్ ఆయన వచ్చాడో, అదిగో నేను గెలిచాను, ఈ ఆధునిక ప్రపంచానికి మిమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్ళిపోతాను, ముసుగులు గిసుకులు తీసి పడేస్తాను, మీరు ఉద్యోగాలు చేసుకోవచ్చు, బాగా చదువుకోవచ్చు, ఏ దేశాలైనా వెళ్ళొచ్చు, మీరు డ్రైవింగ్లు చేసుకోవచ్చు అని పెట్టాడు. వెంటనే ఆ దేశంలో ఆ ఇబ్రాహిం రైస్ అనే అధ్యక్షుడు వల్ల నలిగిపోయి బానిసలుగా ఉన్న వీళ్ళు వెంటనే ఎవరికి ఓటేసేసారు? ఈ ముషుద్ కానీ ఓటేసేసారు వెంటనే. ఎందుకని? అబ్బా ఎంత కాలానికి మంచి వార్త విన్నామండి బాబు, ఈ ముసుగుతో మనం చచ్చిపోతున్నాం ఆయన, ఎండలో మండిపోతున్నామని. వెంటనే ఏం చేయాలి తెలుసా? ఆ ముషుద్ రాగానే ఆడవాళ్ళు చాలామంది గురకాలు తెచ్చి అంటించేశారండి. మీరు చూసుంటారు న్యూస్లో. ఆ బయట మంటేసి అంటించేశారు గురకాలు. ఎందుకంటే మీరు మన దేశాన్ని నుంచి ఆ ఇరాన్ దేశము ఎవరైనా పెద్దవాళ్ళు ఆడవాళ్ళు వెళ్ళినా ఈవెన్ ప్రధానమంత్రి వెళ్ళి ముసుగిచ్చేవారండి వాళ్ళు. తెలుసా మీకు? కంపల్సరీ ముసుగేసుకోవాలని. పెద్ద నాయకులు వెళ్ళిన అధికారులు వెళ్ళిన కంపల్సరీగా ఏం చేయాలో వెంటనే ఎయిర్పోర్ట్లో ఇచ్చేవారు గొమ్మ ముసుగు. ఎందుకంటే మా దేశం యొక్క రూల్. అంటే ఈ వాగ్దానాలు మేనిఫెస్టోలో మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమ దేవుని వల్లరా, ఏదైతే మంచిదని తెలియగానే వెంటనే ప్రజలు ఏం చేస్తున్నారో దాని వలన, అంటే ఆ మేనిఫెస్టో ఇచ్చిన ఆయన, ఆ వాగ్దానాలు చేసిన ఆయన గెలిస్తే, నాయకుడిగా వస్తే, ప్రధానిగా వస్తే, ప్రెసిడెంట్గా వస్తే ఆయన ద్వారా మేము మెలుస్తామని వెంటనే చాలా మెజారిటీ ఈ ముస్లిం అయినా గెలిచేసాడు ఇరాన్ దేశంలో. ఈ రీసెంట్గా మధ్యన జరిగింది, 3-4 నెలలు అయింది. ఇలా ప్రపంచంలో చాలా చరిత్రలు ఉన్నాయి. అమెరికా లాంటి దేశాలు, లండన్ లాంటి దేశాలు, రష్యా, బ్రిటన్, ఇంకా మరొక దేశం ఉంది ఉత్తర కొరియా. అక్కడ ఒక భయంకరమైన అంటాడు ఒక ఆయన. తెలిసే మీ అందరికీ? అందరు దేశంలో మగవాళ్ళందరూ ఒకటే రకం కటింగ్లు వేసుకోవాలి, వేరే కటింగ్లు వేయడానికి కుదరదు. తెలిసే మీకు? ఉత్తర దేశంలో కిమ్ అన్నాడు, కిమ్ గారు. ఆ కిమ్ గారు రూల్స్ ఏంటి తెలుసా? నేను ఏ విధంగా కటింగ్ చేసుకున్నాను, మగవాళ్ళందరూ అదే కటింగ్, వేరే కటింగ్ ఉండదు. జుట్లు ఏలాడేసుకునే కటింగ్ చేశారా చచ్చాడే. ఆయన కూడా ఈ మధ్యన ఒక వాగ్దానం చేసాడు. ఏంటంటే, ఇగో మన దేశంలో జనాభా తగ్గిపోతున్నారు కనుక మీరు ఎక్కువ మంది పిల్లలు కానండి అన్నాడంట. ఏమన్నాడంట? మన దేశంలో పిల్లలు తగ్గిపోతున్నారు, ఎక్కువ మంది పిల్లలు కానండి అంటే మీరు చేయరేమని ఆయన ఏం చేశాడంటే రాయితీలు ఇచ్చాడు కొంతమందికి. ఏం చేడు? ఎక్కువ మంది పిల్లలు కూడా, ఎక్కువ ఉద్యోగాలు, వాళ్ళకి జీతం ఎక్కువని వాగ్దానాలు. ఇలా ప్రపంచంలో దేశాల గురించి మనం చూస్తే ఎన్నో వాగ్దానాలు, ఆ వాగ్దానాలు చేసి అంటే ఆ వాగ్దానాలు నెరవేరుస్తున్నారు. ఆ వాగ్దానాలు పొందుకోవడం ప్రజలు ఏం చేస్తున్నారు? కంపల్సరీగా కష్టమైన చేస్తున్నారు, చేయరా? కిమ్ అని ఆయనండి నీ అంతా చెయ్యకపోతే చంపేస్తాడు. మీరు అందరూ రే నాకులే కటింగ్ వేయించుకొని చెప్పాడు అంతే. ఒకసారి గెలిచిన తర్వాత మగవాళ్ళందరూ అదే కటింగ్, ఆ దేశం అంతా అదే కటింగ్ అండి. మళ్ళీ నవ్వొచ్చేది ఆ ఫోటో. ఆ దేశంలో ఎవరిని చూసినా కిమ్లే ఉంటాడు, ఎందుకంటే అదే కటింగ్, తల కటింగ్. ఒకవేళ వేసుకోనంటే ఆడికి జుట్టు కాదు ఉంటాం, తలే ఉండదు. సొంత బంధువులు కూడా చంపేశాడండి. చాలా నియంత అండి. సొంత బంధువుల్ని, రక్త సంబంధాలని కూడా చంపేశాడు అతనికి ఎదిరించారని. చాలా భయంకరమైన నియంత అండి. కనుక ఈ ప్రజలు ఏం చేస్తారు? కంపల్సరీగా ఈ నాయకులు చెప్పింది చేయకపోతే ఊరుకోరని వాళ్ళు చెప్పే వాగ్దానాలు మేనిఫెస్టో ప్రకారం కంపల్సరీగా చేస్తారు. అన్ని దేశాలు అలా లేవులేండి. కొన్ని దేశాలు స్వతంత్ర దేశాలు ఉన్నాయి, ఎవరికి ఇష్టమైన వాటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ నియంత ఈడు మాత్రం చాలా భయంకరమైన మంత్రి కిమ్ గారు, అస్సలే ఊరుకోవడం. కనుక ఈ భూమి మీద ఈ మనుషుల యొక్క వాగ్దానాలు మనం చూస్తుంటే, ఈ వాగ్దానాలు పొందుకోవడానికి ఆ యొక్క మేనిఫెస్టోలో ఉన్న ఆ ఫలాలు లేకపోతే ఆ యొక్క మేలులు పొందుకోవడానికి మనం ఓటేస్తున్నాం, వారి కొరకు మనం కష్టపడుతున్నాం. ఓకేనండి. అయితే దేవుని వాగ్దానం కూడా ఒకటి చూసాము, అది అబ్రహాం గారికి చేశాడు. ఆ వాగ్దానానికి ఆయన ఏం చేశాడు? నమ్మి విశ్వసించి చేశాడా లేదా? చేశాడు. ఎందుకంటే ఆ దేవుడు నమ్మదగిన వాడు, మనం లేకపోయినా కంపల్సరీగా ఆయన చేస్తాడు. పాత నిబంధనలో కార్యక్రమాన్ని వాళ్ళు
నమ్మారు, విశ్వసించారు, బ్రతికారు. అయితే దేవుడు నిత్యమైన స్వాస్థ్యం ఒకటి చేశాడండి. అదే మనకు బైబిల్లో చాలా చక్కగా కనిపిస్తుంది. ఏంటంటే ఆ నిత్యమైన స్వాస్థ్యం అనేది మొదటి యోహాను గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. నిత్య జీవము అనుగ్రహింతుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. దేవుడు కూడా వాగ్దానం చేసాడండి. ఏంటది? నిత్య జీవము మీకు నేను అనుగ్రహిస్తానని ఆయన కూడా వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాన్ని ఎంతమంది నమ్ముతున్నారు? మరి మనమేమో జగన్ గారు చేసే వాగ్దానాలు నమ్ముతున్నాం, చంద్రబాబు నాయుడు గారు చేసే వాగ్దానాలు నమ్ముతున్నాం, సూపర్ 6 నవరత్నాలు నమ్మేమో లేదా? నమ్మేమో, ఓట్లు వేసాం కదా. మరి ఇక్కడ దేవుడు కూడా వాగ్దానం చేశాడు. ఏంటంటే, నాయనా మీకు నిత్య జీవము అనుగ్రహింతునని ఆయన తానే వాగ్దానం చేశాడంట. ఏం చేశాడు ఆయన? వాగ్దానం చేశాడు. మరి ఈ వాగ్దానాన్ని మరి ఎవరు నమ్ముతున్నారు? మరి ఈ వాగ్దానాన్ని పొందుకోవాలంటే, ఈ వాగ్దానానికి మనం వారసులు అవ్వాలంటే మరి మనం ఏం చేయాలి? మనం కూడా ఓటేయాలా? వాళ్ళకైతే మరి వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 నవరత్నాలు కదా ఓటేయాలి. మరి నిత్య జీవానికి వాగ్దానానికి మనం వారసులు అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఆలోచిస్తున్నారా? ఇదిగో మీకు మంచి రోడ్లు వేస్తాం, గోతుకు లేని రోడ్లు అనగానే ఏం చేసాం? ఇదిగో మీకు ఏ ప్రాబ్లం లేదు, మీకు ఆరోగ్యశ్రీ ఎంత లక్షలు వేసేసాం, మీకు 3 సెంట్లు కదండి, 1.5 సెంటు స్థలం ఇస్తాం, వేసేసాం. అంత మాత్రం ఇల్లు కట్టించుకునే పరిస్థితి వేస్తాం, వేసేసాం. ఇలా భూమి మీద మనుషులు చేసే వాగ్దానాలకి మనం నమ్మాము. వెంటనే మనం వాళ్ళకి ఏం చేసాం? ఓటేసాం. మరి ఇక్కడ దేవుడు కూడా వాగ్దానం చేస్తున్నాడు. నిత్య జీవము అనుగ్రహిస్తానని తానే, ఆయనే మనకు వాగ్దానం చేశాడు. మరి వాగ్దానానికి వారసులు ఏం చేయాలి? మరి ఏం చేయక్కర్లేదా అండి? ఏం చేయక్కర్లేదా? చూడండి, మరొక మాట చూద్దాం దీని గురించే. తీతుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూడండి. మొత్తం కలిపి ఉన్నా కదండి ఇవన్నీ. ఓకే, మొత్తం చదువుదాం. దేవుడు ఏర్పరచుకుని వారి విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి రాయినది. ఇప్పుడు రెండో మాట, ఇంకో ఇక్కడ వరకు ఒక మాట, మరొక మాట చూడండి. ఇప్పుడు ఆ నిత్య జీవము అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసేను. ఎప్పుడంటే ఎటువంటిదంటావా ఈ నిత్య జీవం? అబద్ధమాడని దేవుడు, అబద్ధమాడని నేరని దేవుడు. మీకు మంచి మాట చెప్తాను. ఇక్కడ చాలామంది మేనిఫెస్టో చేస్తారు కదా నాయకులు, చేస్తారా? అవి చేస్తారా? అన్నీ చేయరండి. చూడండి, ఇక్కడ పర్టికులర్గా దేవుడు చెప్తున్నాడు అబద్ధమాడనేరని. అంటే నాయకులు ఏం చేస్తారు? అబద్ధం ఆడతారు. మీకు చేసేస్తామనగానే మనం నమ్మేసి చేస్తాం, తీరా తెయ్యరు. చేస్తారా? వచ్చే సంవత్సరం చేస్తాం, లేదా మళ్ళీ వచ్చే సంవత్సరం చేస్తాం, లేదా ఈసారి కష్టం రేపు వద్దులే అంటారు. గెలిచే ముందు మనం ప్రామిస్ చేస్తారు కంపల్సరీగా, గెలుస్తారని మనం వేస్తాం, తర్వాత ఏం చేస్తున్నారు? మానేస్తున్నారు. కానీ దేవుడు చూడండి ఎంత ఖచ్చితంగా చెప్పాడు చూడండి. అబద్ధమాడనేరని దేవుడు అంటే ఆయన నిత్య జీవం ఇస్తానని ఆయన ఎప్పుడైతే వాగ్దానం చేశాడో ఇస్తానన్న ఆ వాగ్దానాన్ని ఆయన ఏ మాత్రం అబద్ధం ఆడకుండా ఏం చేస్తానంటున్నాడు? నెరవేర్చే దేవుడు. చూసారా? చేస్తానని చేయని మనుషుల యొక్క నాయకుల యొక్క మాటే మనం చేస్తున్నాం. మరి అబద్ధం ఆడకుండా కంపల్సరిగా నేను నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడి యొక్క
మరి ఆ వాగ్దానం మనం నమ్ముతున్నామా? ఆ వాగ్దానం ఎలా సంపాదించుకోవాలో, ఆ వాగ్దానం ఎలా స్వతంత్రించుకోవాలో మనం దాని కొరకు ప్రయాసపడుతున్నామా ఆలోచించండి. మీకు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళని ఏదో అవమానపరచాలని కాదు, కానీ ప్రియమైన దేవుని వల్లరా మన దేవుడు ఎంత గొప్పవాడు. నాయకులు అంతేనండి, చేస్తానంటారు, చేయరు. మనం వాళ్ళు చేస్తారని మనం నమ్మకూడదు. చేస్తే మంచిది, చేయకపోతే దేవునికి స్తోత్రం అంటే వెళ్ళిపోవాలంతే. ఏంటి వాళ్ళు ఎవరు? వాళ్ళు మనుషులు. వాళ్ళు గెలవడానికి అధికారం కోసం ఎన్నో చెప్తూ ఉంటారు. ప్రపంచంలో బోల్డ్ చెప్తూ ఉంటుంటారండి ఇలాగా. కానీ వాళ్ళ వాగ్దానాలు నిజంగా మనం నమ్మి వాళ్ళ కోసం ఎంతో కష్టపడతాం, తిరుగుతూ ఉంటుంటాం మనం తిండి మానేసి. కానీ ప్రేమ దేవుని వల్లరా దేవుడు అంటే నేరని వాగ్దానం. ఏంటి ఆ వాగ్దానం? నిత్య జీవం. ఏంటండి? నిత్య జీవం ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఇంతకీ ఏంటయ్యా ఆ వాగ్దానం? నిత్య జీవం. మరి అనుకోవచ్చు, ఒకటే కదండి దేవుడు చేసింది వాగ్దానం. ఇలా అయితే బోల్డ్ వాగ్దానాలు చేస్తున్నారు. రోడ్లు వేస్తామంటున్నారు, ఇల్లు కడతామంటున్నారు, ఇల్లు ఇస్తామంటున్నారు, ఆడవాళ్ళకి 1500, పెన్షన్కేమో 6000, ఎన్నో ఉన్నాయండి బాబు. ఆరోగ్యశ్రీ ఎన్ని లక్షలైనా వేసుకో, వెళ్ళిపోతే అటెండ్ అయిపోయావో సరిపోతే అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఇలాగ భూమి మీద ఎక్కువ వాగ్దానాలు ఉన్నాయా? దేవుడు చేసిన వాగ్దానం ఎక్కువ ఉందా? నిత్య జీవం అనుగ్రహిస్తానన్నది వాగ్దానం ఒకటే కనిపిస్తుంది అక్కడ. కానీ లోకంలో అమ్మో చాలా కనిపిస్తున్నాయి. రైతులకి, స్త్రీలకి, పిల్లలకి, మొత్తం మన కుటుంబంలో ఎంతమంది అందుతున్నారో, గ్రామాలకి, పట్టణాలకి ఎన్నో వాగ్దానాలండి. ఈ వాగ్దానాలు చాలా ఉంటాయి. కానీ దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? అయినా నిత్య జీవం అనుగ్రహిస్తునని ఆయన ఒకటే కనిపిస్తుంది. కానీ ఆ ఒక్కటి ఎటువంటిదో చెప్పమంటారా? ఈ ఒక్కటిలో ఎన్నున్నాయి తెలుసా? నిత్య జీవం అనేది ఒక్కటే, కానీ దాంట్లో ఎన్నున్నాయి తెలుసా? దాంట్లో రోడ్లు ఉన్నాయి, దాంట్లో ఇల్లులు ఉన్నాయి, దాంట్లో ఎంతో మంచి ఆరోగ్యకరమైన పరిస్థితి ఉంది. మీరు ఒకసారి గమనించండి. నిత్య జీవం అనేది ఒకే మాట కనిపిస్తుంది, కానీ అందులో ఎన్నున్నాయి చెప్పమంటారా? మీకు చూపిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఆయన ఇస్తానన్న దాంట్లో మీకు రూపాయికి బియ్యం ఇస్తానన్నారు. నాయకులు ఏం చెప్పారు? రూపాయికి బియ్యం, అవసరమైతే ఊరికినే ఇస్తాం అన్నారు. మరి దేవుడు ఆ నిత్య జీవములో ఏం లేదో తెలుసా? నీకు బియ్యం ఇస్తానని లేదు, ఆకలే లేదు. ఏం లేదు, ఆకలే లేదు. ఇక్కడేమంటున్నారు నాయకులు? చూడండి, కంపేర్ చేస్తున్నారు, జాగ్రత్త గమనించాలి. ఇక్కడేమో బియ్యం అన్నారు, బియ్యం ఇస్తున్నారు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీకు రిఫరెన్స్ చూపిస్తాను, తర్వాత రాస్తుంది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అసలు మీకు ఆకలే ఉండదు. ఎక్కడ? నిత్య జీవంలో. ఈ నాయకులు ఏం చెప్తున్నారంటే ఇంటింటికి కుళాయి అన్నారు. ఇప్పుడు ఇంకా రాలేదు, ఇంకొస్తుంది, వెయిట్ చేయండి. ఇంటింటికి ఏమిస్తారు? కుళాయి. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? చెప్పాలన్నమాట. దాహమే లేదు, ఉండదు. ఏముండదు? ఇంకా కుళాయి ఎందుకు అవసరం ఏముంది? దాహమే ఉండదండి నిత్య జీవములో. ఇక్కడ ఏమంటున్నారు తెలుసా ఆయన? ఇక ఈ లోకంలో అలా అంటున్నారు. ఏమంటున్నారు తెలుసా? మీకే మాత్రము ఎండ దెబ్బ తగలదు కనుక మీకు ఇల్లు ఇస్తాం అంటున్నారు. ఏమిస్తారు మీకు? ఎందుకంటే ఇల్లు లేక పాపం చెట్ల కింద ఉంటున్నారు కనుక మీరేమి డోంట్ వరీ, మీకు కంపల్సరీగా ఇల్లు స్థలం ఇస్తాం, ఆ స్థలాన్ని కట్టుకోవడానికి ఇల్లు ఇస్తాం. దేవుడేమన్నాడు తెలుసా? సూర్యుడే ఉండడు. చూడండి, ఆ మాట మీకు చూపిస్తానండి. ఎక్కడ ఏముండదు? సూర్యుడే ఉండడు, ఇంకేమే ఉండదబ్బా. సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, వెండి దెబ్బలు కూడా తగలవు. బా, ఎక్కడుంది ఇదంతన్నీ? నిత్య జీవములో. ఎక్కడున్నావన్నీ? నిత్య జీవములో. ఇంకోటి ఆలోచిద్దాం. రోగం రాకనే ఎక్కడికి వెళ్ళిపోతాం? హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నాం చెప్పండి మీరు? చచ్చిపోతామనే భయం. గమనించాలి. ఆరోగ్యశ్రీలు ఎందుకు? మీకు రోగం వస్తే బాగు చేసుకోలేకపోతున్నారు కనుక మీరు బాగు చేసుకుని బ్రతకడానికి ఆరోగ్యశ్రీ. దేవుడు ఏం పెట్టాడు తెలుసా? అసలు మరణమే లేదు, ఇక రోగం రాదు మీకు. అబ్బా, ఏంటంటే బాబా మేనిఫెస్టో? ఎవరి మేనిఫెస్టో ఇది? దేవుడు. మీకు ఆరోగ్యశ్రీలు, ఆ స్త్రీలు, ఈ స్త్రీలు అవసరం లేదు, ఇంకా మీకు మరణమే లేదు. దేవుడిచ్చే వాగ్దానం చూడండి ఎంత గొప్పదండి. మీకు మరణమే లేదు. అప్పుడప్పుడు మనకు అప్పులైపోయామని అప్పుడప్పుడు బాధపడుతున్నప్పుడు డ్వాక్రా వాళ్ళకి మీరేం డోంట్ వరీ, డ్వాక్రా రుణం తీసేస్తానన్నారు. ఎందుకని? రుణమాఫీ. ఏ మాఫీ?
అంటే మీకు వచ్చిన కష్టాలకి, ఆర్థికంగా మీ కుటుంబంలో, మన కుటుంబంలో ఉన్న బాధలకి ఏం చేస్తారంటే, మన దుఃఖానికి, మన వేదనకి, మన బాధలకి అండి, అదిగో మీరు ఏం బాధపడదు అక్క చెల్లులారా, అమ్మలారా, మీకు రుణం మాపి అన్నారు. దేవుడు ఏం చేశాడు తెలుసా? అక్కడ దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను లేదు. అబ్బా ఏంటండి బాబు, అక్కడ మీరు ఏడవలసిన పని లేదు, డబ్బులు లేవని, అయ్యో పిల్లలు పెళ్లి చేయలేకపోతున్నామని బాధపడవసరం లేదు. అక్కడ ఏడుపు లేదు, దుఃఖము లేదు, వేదన కూడా లేదు. అయ్యో నా పిల్లల మాట వింటలేదు, అయ్యో నా పిల్లను నా చెప్పింది వింటలేదని. వేదన లేదు, ఏడుపు లేదు, దుఃఖం లేదు. ప్రేమ దేని వల్ల? ఎవరి మేనిఫెస్టో అది? ఏంటి ఆ మేనిఫెస్టో? నిత్య జీవం వాగ్దానం. ఆ వాగ్దానంలో చూసి ఎన్ని ఉన్నాయో ఇంకో మీకు మించేసి వస్తారా? ఇప్పుడు అన్నీ మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇంకా అద్భుతమైనది ఏంటో తెలుసా? ఈరోజు నాయకులు గెలుస్తారు, మనం ఓటేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారు? వెంటనే ఢిల్లీకి, కానీ మన రాజధాని, మన రాష్ట్రం అయితే విజయవాడకి వెళ్ళిపోతారు. ఏంటంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? వాళ్ళు కుర్చీ మీద కూర్చుంటారు. ఎక్కడ కూర్చుంటారు? మీకు ఓటేసానండి అయ్యగారిని, కూర్చోండి, సార్ కూర్చొనివ్వండి అంటారా? అమ్మా మనం అయ్యగారికి ఓటేసాం కదా, అయ్యగారు ఒకసారి కుర్చీలో బయట గండి అంటారు. ఎవడ కూడా కూర్చున్నాడు. కానీ మనం పరలోకపు తండ్రి వాగ్దానం చేసి అక్కడ కూర్చోబెట్టుకుంటున్నాడు. చూడండి ప్రకటన గ్రంథం, దేవుని వాగ్దానాలు చూడండి ఎంత అద్భుతమో. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం. ప్రకటన గ్రంథం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నా తండ్రితో కూడా నా సింహాసనం. బాబోయ్ ఏంటి దేవుని సింహాసనం మీదే? ఎవరికి? అమ్మా నమ్ముతున్నావా? వీళ్ళైతే ఆ ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ, వాళ్ళ సింహాసనం మీద ఎవరు కూర్చోనివ్వరండి. తెలుసా మీకు? వాళ్ళ కుర్చీల మీద ఎవరు కూర్చోనివ్వరు. దేవుడు వాగ్దానం చేసి ఏం చేస్తానో తెలుసా? మీకు నిత్య జీవం ఇస్తానన్నాను కదా, ఆ నిత్య జీవంలో నా సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెడతాను అంటున్నాడండి. అబ్బా ఎంత పెద్ద గొప్ప సింహాసనం అండి బాబు. పక్కన కూర్చోబెడతాం కాదు, నా సింహాసనం మీద కూర్చోబెడతాను. మీకు వేరే కుర్చీలు వేసి కుర్చీలోకి కూర్చోబెడతాను అంటలేదు. మీరు చూశారనుకోండి, ముఖ్యమంత్రి గారు ఉంటారు, మంత్రులు ఉంటారు. ముఖ్యమంత్రి గారు పెద్ద కుర్చీ మీద కూర్చుంటారు, ఈ మంత్రులందరూ ఆయన ఎదురా కూర్చుంటారు. దేవుడు అది కాదండి. ఆయన ఏమంటే తెలుసా? నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుని ఉన్న ప్రకారము జయించు వానిని, నేను ఎలాగైతే జయించి లోకాన్ని, అపవాదిని జయించి, మరణాన్ని జయించి నా తండ్రి సింహాసనం కూర్చున్నాను. ఎంత గొప్ప సింహాసనం చూడండి, ఎంత పెద్ద సింహాసనం చూడండి. సాక్షాత్తు సర్వోన్నతుడిని దేవుడు కూర్చుని సింహాసనం మీద నిన్ను నన్ను కూర్చుండబెడతానని వాగ్దానం చేశాడు ఆయన ఆ నిత్య జీవంలో. మరి నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? ఇక్కడైతే నమ్మేసాం, ఓట్లేసాం. మరి దేవుడికి ఏం చేస్తున్నారు? జయించాలంట. ఏం చేయాలంట? జయిస్తే మీరు లోకంలో అపవాదిని, ఈ లోకంలో శరీరాశ నేత్రాశని మీరు జయించి, శరీరాన్ని జయించి మీరు బ్రతికి మీరు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసా? మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? తండ్రి సింహాసనం మీద కూర్చోబెడతా పరలోకరాజు నిత్య జీవంలో. బా ఎంత గొప్ప వాగ్దానం అండి దేవుడిచ్చిన. ఇది మొదటగా నేను పెట్టాను. ఏంటి మనకు దేవుడు ఎక్కడ కూర్చుండబెడతాడు? మిమ్మల్ని సింహాసనం మీద కూర్చుండబెడతానన్నాడు. తర్వాత ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 21వ వచనం. ప్రకటన గ్రంథం 21:21. ఒకవేళ మీకు రోడ్లు ఇక్కడ గోతులు పడిపోతున్నాయి, రోడ్లు వేయట్లేదని సైకిల్ వేసుకున్న మోటార్ మనం బాధపడిపోతాం. ఎక్కడ నడుస్తామో తెలుసా మీకు? చూడండి ఎక్కడ నడుస్తామో, ఏ వీధిలో చూడండి అక్కడ 21:21. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. చూడండి రెండో మాట చెప్తున్నాను. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమైన ప్యూర్ గోల్డ్. ఏంటి? రోడ్లు. అమ్మా అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయంట? 24 క్యారెట్ శుద్ధ సువర్ణమయం అన్నాడు అక్కడ. శుద్ధ సువర్ణం అంటే
స్వచ్ఛమైన బంగారం. రాతికి మనకు కూడా పాపం అప్పుడప్పుడు ఓ ₹1,00,000 ఉంటే పాపం చెవులు ఏం బాగాలేదు, కొనుక్కుంటే బాగుంటుంది. మెడ ఏం బాగాలేదు, మరీ బోసుకుంది, డబ్బులు ఉన్నాయి అంటే వెళ్ళిపోతాం ఎక్కడికే? గోల్డ్ షాప్కి, బంగారం షాప్కి. ఎలాగని అయ్యగారు మాకు ఇన్ని తులాల ఒక గొలుసు, ఒక ఉంగరం, చెవులి, ముక్కులి చేసేయండి అంటాం. ఆడేం చేస్తాడు తెలుసా? మనం మంచి బంగారం ఎత్తే కొంచెం రాగి కలిపేస్తారు వాళ్ళు మీద. మన నాయకులైన వారు వాగ్దానం చేశారు, ఈ రోడ్లు వేస్తే వేస్తలేదు, మానేస్తారు. కానీ దేవుడు ఎక్కడ నడిపిస్తున్నాడో తెలుసా? శుద్ధ సువర్ణము అంటే స్వచ్ఛమైన బంగారము కలిగిన స్ఫటికమును పోలి ఉన్న ఆ రాజవీధుల్లో, పట్టణపు వీధి అంటే రోడ్లు ఎక్కడ నడిపిస్తున్నాడు దేవుడు? ఏంటి నీకు నిత్య జీవం అనగానే ఒకటి అనుకున్నారు, కానీ దందులో ఎన్నున్నాయి తెలుసా? నీకు ఉన్నతమైన సింహాసనం ఉంది. అంత మాత్రమే కాదు, అక్కడ నివాసమైన స్థలాలు ఉన్నాయి, గృహాలు ఉన్నాయి. యేసు ప్రభువు చెప్తున్నారు, ఇదిగో నేనుండు స్థలంలో మీరు ఉండులాగా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. అక్కడ మీ కొరకు ఏం చేస్తున్నాను తెలుసు, నేను నివాసములు. చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయము, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, నేను మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను, నేను ఉండు స్థలములో మీరు కూడా ఉండులాగున నేను మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోదును. అబ్బా, ఉన్నతమైన అండి. మనకు ఇప్పుడు మనకి ఇల్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు కొత్తగా ఇచ్చే స్థలాలు ఎలా ఉన్నాయి? ఆ సెంటున్నరలో ఇరుకు పాపం, అక్కడే బాత్రూమ్, అక్కడే కిచెన్, బుల్లి కదా. ఇంతకుముందు పిల్లల ఆడుకునే బొమ్మలు ఎలా ఉండే, కూతి అలాగ చిన్న సెంటున్నరలో పాపం ఏముంటాయి. కానీ దేవుడు ఇస్తున్న మేనిఫెస్టోలో, దేవుని వాగ్దానంలో ఎలా ఉన్నాయి తెలిసి? ఇల్లులో అనేక నివాసంలో. అంటే ఆ నివాసం ఒక్కొక్కరికి ఒక నివాసం ఇస్తే ప్రియమైన దేవుని వల్ల ఎలా ఉంటుంది తెలుసా? అమెరికా ప్రెసిడెంట్ వైట్ హౌస్ కంటే గొప్పది. వైట్ హౌస్ అంటే ప్రపంచంలో చాలా పెద్దదండి. వైట్ హౌస్ అనేది ప్రపంచంలో అమెరికా ప్రెసిడెంట్ అనుభవించే ఇల్లు చూసారా, చాలా పెద్దది, గొప్పది. దానికంటే గొప్ప అయిన ప్యాలెస్ దేవుడిని మనకి ఇవ్వబోతున్నాడు. నమ్ముతున్నారా? సెంటున్నారా నమ్ముతారా? ఆ సెంటున్నారా అయితే సరిపోద్దులేండి, మనకి ఎందులేదు. మరి చచ్చిపోతే సెంటున్నారా ఇల్లు ఏం చేస్తారు? కానీ దేవుడు అంటున్నాడు, ఓ ఉన్నతమైన నివాసములు మీకు సిద్ధపరచడానికి వెలుస్తున్నాను అన్నాడు. ఆ నివాసాలే ఉన్నతమైనవి, గొప్ప గొప్ప ప్యాలెస్లవి. ఇంకా అంత మాత్రమే కాదు, ఆ రోడ్లు ఏం రోడ్లు అయ్యి? బంగారు, శుద్ధ సువర్ణమైన ఉన్నది అక్కడ బైబిల్లో. స్వచ్ఛమైన బంగారంతో కూడుకున్నాయి, వజ్రాలు కూడుకున్నాయి. మరి దాంట్లో నడవాలని లేదా? ఈ రోడ్లు చాలండి, ఆ రోడ్లు మనకెందుకు అనుకుంటున్నారా? కనుక ప్రియమైన దేవుని వాగ్దానాలు చేసిన మేనిఫెస్టో, ఆయన చేసిన వాగ్దానాలు చూడండి ఒక్కసారి. ఇంకా తర్వాత ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము, అక్కడ ఇల్లులు, అక్కడ రోడ్డులు, అక్కడ సింహాసనం. ఇక్కడ 7వ అధ్యాయము 15వ వచనం నుంచి, అందువలన దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో దేవుని సేవించుచున్నారు. సింహాసనాసీనుడగు వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును, వారికి మీదట ఆకలికి బియ్యమే. ఆయన ఏమిస్తానన్నాడు తెలుసా? వీళ్ళైతే బియ్యం ఇస్తానన్నారు, పప్పు ఇస్తానంటున్నారు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆకలే లేదు. నీకు ఆకలే లేకుండా పెడుతున్నాడు ఆయన నీ కడుపులో జీవజలములు. ఇంకా నీకు ఆకలి అనేది లేదు. వీళ్ళు బియ్యం ఇస్తానన్నారు, ఆయన ఏమేస్తున్నాడు? ఆ ఆకలికి కారణమైన దానిని ఆ ఆకలే తీసేస్తున్నాడు. రెండవది, ఇక్కడ భూమి మీద ఏమిస్తానంటున్నారు? ట్యాపులు ఇస్తానంటున్నారు. ఆయన ఏం చేస్తున్నాడు? నీకు దాహం అవుతుంది కదా, నీళ్లు కావాలి, దాహం. ఆ దాహానికి అవసరమైన దానిని, ఆ దాహమే లేకుండా చేస్తానంటున్నాడు. తర్వాత, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు, ఏలయనగా
సింహాసనము మధ్య నుండి గొర్రె పిల్లవారికి కాపరియ జీవ జలముల బొగ్గ యొద్దకు వారి నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవుడే, ఆ దేవుని గొర్రెపిల్ల క్రీస్తే అక్కడ ఉంటారు కనుక మీకు ఆకలి లేదయ్యా, దాహం లేదయ్యా, ఎండ దెబ్బ లేదయ్యా, వడ దెబ్బ అనేది ఏమీ కూడా. ఎండాకాలం ఎంత బాధపడిపోతూ ఉంటాం, అయ్యో కొంచెం మంచినీళ్ళు ఇస్తే బాగుందును, అయ్యో ఎవరికైనా కొంచెం చల్లటి మజ్జిగ ఇస్తే బాగుందును, కొంచెం చక్కగా ఎవరైనా చెట్టు ఎక్కడ నీడగా ఉంటే బాగుందని అనుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా, ఆ నిత్య జీవములు ఏం లేదు, ఎండ దెబ్బ లేదు, వాడ దెబ్బ లేదు, నీకు బియ్యం కోసం ఏం బాధపడక్కర్లేదు, నీళ్ళ కోసం ఏం బాధపడక్కర్లేదు. చూడండి దేవుడు చేసిన నిత్య జీవములు ఎన్ని ఉన్నాయో చూడండి, ఎంత సౌకర్యకరంగా ఎన్ని వసలతో కూడుకున్నదో చూడండి. నిత్య జీవం దేవుడు చేసిన వాగ్దానం చిన్నదని ఈరోజు మనుషులు వాగ్దానాలు పరిగెత్తుతున్నారు, ప్రాణాలు ఇచ్చేస్తున్నారు. అండ్ ఆ మధ్యన జయలలిత, మీకు తెలుసు కదా జయలలిత గారు, ఎవరావిడ? తమిళనాడు ముఖ్యమంత్రి. ఆమె గెలిస్తే, మీకు తెలుసు న్యూస్లో వచ్చింది, ఆమె గెలిస్తే నేను నన్ను నాలుకిస్తానని ఒకడు గుడికి వెళ్ళి నాలుగు కోసి వేసేసాడండి. ఎవరైనా చేయగలరండి? ఇంకా నాలుగు కోసి దేవుడికి ఇచ్చేసాడు. ఎందుకో తెలుసా, అమ్మగారు గెలిస్తే జయలలిత గారు నా నాలుగు కోసి ఇచ్చేస్తాను దేవుడా అని ఇచ్చేసాడు. బాబోయ్, ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మగారు 5 సంవత్సరాలు పరిపాలించే అమ్మగారు ముఖ్యమంత్రి అవ్వాలని ఒక అవయవంలో నాలికే కోసి ఇచ్చేసాడంటే బాబోయ్ ఎంత భక్తుడండి ఆయన, ఎంత వీరాభిమాని, ఎంత గొప్పన ఏమంటారు ఆయన్ని, పార్టీ అభిమాని. ఎంత గొప్ప అభిమాని. మరి దేవుడు నీకేమో 4 ఇచ్చారా అన్నాడా? నీ కళ్ళు పీకి ఇచ్చారా? నీ చేతులు నరికిచ్చారా అన్నాడా? ఏమన్నాడండి బాబు ఆయన? చివరిలో మాట మీకు చూపిస్తాను. ఆయన ఏం చేయమన్నాడు? నిత్య జీవానికి వారసులు అవ్వటానికి. చూడండి మరొక మాట, 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం. ఈరోజు ఆరోగ్యశ్రీ లెట్టారు భూమి మీద నాయకులు, కానీ దేవుడు ఏం పెట్టాడో చూడండి. అనిత్య జీవములో 21వ అధ్యాయము 4వ వచనం, ఆయన వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయనందుకని రోగాల చేత మనము బాధపడిపోతున్నాం. అయ్యో ఈ రోగాలేంటి, ఈ షుగర్లేంటి, బీపీలేంటి, ఈ గ్యాసులేంటి, ఈ క్యాన్సర్లేంటి, అయ్యో ఈ హార్ట్ అటాక్లేంటి, ఈ రోగాలతో మనం ఎంతో బాధపడిపోతున్నాం కదండి. షుగర్ లేకపోతే ఎంత బాగుందండి, స్వీట్లు బోల్ తినచ్చు. చాలామందికి పాపం అండి తినాలని ఆశ ఉంటుంది, మంచి కూర వండుకొని తినాలి, ఉప్పు కారం వేసుకుని ఉంటుంది. ఈ డాక్టర్ అంటాడు నువ్వు షుగర్ తినకు, అదేండి ఉప్పు తినకు, కారం తినకు, మరి ఇంకేం తినాలి, గడ్డి తినాలేంటి అని చాలామంది బాధపడిపోతున్నాం కదా. అందుకనే దేవుడు అద్భుతమైన ఆఫర్ ఇచ్చాడు మనకేంటో తెలుసా, మీ కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచి వేయును. మీకు ఇంకా ఈ రోగం గురించి ఏముండదు. చదవండి అన్నమాట. మరణమైనను, దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఉండదు. ఇంకా ఏ మరణమే ఉండదు. మరణమే లేదంటే ఏ రోగము లేదు, ఏ బాధలు లేవు. ఎంత అద్భుతమైన శరీరం అండి బాబా, మహిమ దేహములో. ఎంత అద్భుతమైన దేశం అండి బాబు, లోకమండి. ఈ లోకంలో ఎన్నో రోగాలు, ఎన్నో రకాల వ్యాధులండి. కానీ అక్కడ దేవుడు ఏం చేశాడు తెలుసా, మరణమే లేదు. ఎందుకంటే నా పిల్లలు పాపం ఆరోగ్యశ్రీ కార్డులు ఎచ్చుకెళ్ళి లైన్లో ఉంటాం మనం, లైన్లో కార్డు అట్టుకుని ఆరోగ్యశ్రీ కార్డు తీసుకురా అంటాడు. కానీ అక్కడ కార్డే అవసరం లేదు. ఎందుకని? మరణమే లేదు, రోగాలే లేవు, వ్యాధులు లేవు, బాధలు లేవు. దేవుడిచ్చే గొప్ప నిత్య జీవములో ఎన్ని వసలతో కూడుకొని, ఎన్ని ఫెసిలిటీస్, ఎన్ని మరి ఏమంటారు దాన్ని అంటే సౌకర్యాలతో ఉన్నదో చూడండి. పాపం దేవుడు చేసిన వాగ్దానం నిత్య జీవం అనుగ్రహిస్తానన్నాడు. వాగ్దానం ఒకటే అనుకున్నారా మీరు? కానీ అందులో ఎన్ని ఉన్నాయో చూడండి. ఈ లోకంలో మనుషులు ఇస్తానన్నాయి, కొన్ని ఇస్తానన్నా మానేస్తారు వాళ్ళు, కొన్ని ఇస్తానంటారు వదిలేస్తారు. బయటికి మనం గెలిచిన తర్వాత మనం ఏం అనగలం అంటే, గెలిచిన తర్వాత మనం ఏమనలేం. కానీ దేవుడు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. అంత చదివారు మాట, వాగ్దానం చేసి నమ్మదగిన వాడు. ఏదైతే దాంట్లో నేను పెట్టానో అవన్నిటినీ మీకు ఆకలి లేకుండా, దాహము లేకుండా, వేదన లేకుండా, రోగములు లేకుండా, మరణము లేకుండా మీకు
దుఃఖం లేకుండా, వేడుపు లేకుండా మీకు అన్ని రకాల వసతులు. అంతే మాత్రమే కాదు, మీరు వచ్చి నా సింహాసనాన్ని కూర్చోండి. మీరు అక్కడ కూర్చోబెట్టుకుంటాను నేను నా సింహాసనం. అంత మాత్రమే కాదు, ఉన్నతమైన నివాసాలు, ఇల్లులు, మీకు ప్యాలెస్లు, మీకు తిరగడానికి గోతులు గొప్పులు ఏముండవు, చక్కగా వెళ్ళిపోవచ్చు. ఈ మధ్యన ఒక న్యూస్ వచ్చిందండి. ఏంటో తెలుసా? ఇంటింటికి ఇంతకుముందు సైకిళ్ళు అనేవారు, ఇప్పుడేంటో తెలుసా? మోటార్ సైకిళ్ళు. మీకు మోటార్ సైకిల్ అవసరం అక్కడ. ఏంటో తెలుసా? మీరే ఎగిరిపోతారు అక్కడ. మన మధ్యన జోకు ఏంటంటే, మన నాయకుడు అంతా హెలికాప్టర్లు ఇచ్చేస్తాడు. ఏమిస్తాడంట? హెలికాప్టర్లు అంట. దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? మీకు హెలికాప్టర్ల పని అవసరం లేదు, మోటార్ సైకిల్ పని అవసరం లేదు, సైకిల్ పని అవసరం లేదు, బస్సుల పని లేదు. ఏం చేస్తారు తెలుసా? అక్కడ ఎలా ఉంటుంది తెలుసా లోకం? మీరే ఎగురుకుంటూ వెళ్ళిపోతారు. ఎక్కడ కావాలంటే అక్కడ ఎగురుకుంటూ వెళ్ళిపోవచ్చు ఆ లోకంలో. ఏ ప్రాంతాలకి అంటే ఆ ప్రాంతం, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి ఎలా వెళ్ళిపోతారు తెలుసా? మీరు ఎగురుకుంటూ వెళ్ళిపోతారు. మీకు ఆశ లేదంటే చూడాలి ఒకసారి వెళ్ళాలని లేదమ్మా, ఆశ లేదా? అబ్బాబ్బా ఏం బాగుందని బాబు, నిజంగా ఎలాగ వెళ్ళిపోతామో తెలుసా ఆ లోకానికి. చూడండి, కనుక దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆ నమ్మదగిన లోకానికి ఎప్పటి నుంచి సిద్ధం చేస్తున్నాడు తెలుసా? మత్తయి సువార్త 25:34. ఆ లోకాన్ని, ఆ దేశాన్ని, ఆ నిత్య జీవాన్ని ఎప్పటి నుంచి వాగ్దానం చేస్తున్నాడు తెలుసా దేవుడు? ఒక్కసారి చూడండి, 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా, రండి రండి రండి, ఇదిగో లోకము పుట్టనిది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం, నిత్య జీవం, ఆ పరలోక రాజ్యం రండి మీ కొరకే. ఎప్పటి నుంచి కట్టాడంటండి? ఎప్పటి నుంచి? లోకము పుట్టినది మొదలుకొని. అబ్బా, ఎంత కాలాన్నించో కడుతున్నాడు అండి బాబు. ఏంటి, ఒక సంవత్సరం కడితే అయ్యి బాబోయ్ ప్యాలెస్ అండి, సంవత్సరం నుంచి అండి, అయ్యి బాబోయ్ 2 సంవత్సరాల నుంచి అండి, 10 సంవత్సరాల నుంచి కడుతున్నారండి బాబోయ్, ఒక్కసారి మన కళ్ళుంటే చూడాలండి అంటారు. చాలామంది దుబాయ్ వెళ్ళారనుకోండి, బుర్జ్ ఖలీఫా చూడాలనుకుంటారు. ఎందుకో తెలుసా? దుబాయ్ వెళ్ళారనుకోండి చాలామంది, ఒక పెద్ద భవనాన్ని చూడాలనుకుంటారు. ఎందుకో తెలుసా? అది ప్రపంచంలోని ఎత్తైన గొప్ప టవరు బుర్జ్ ఖలీఫా. ఆ బుర్జ్ ఖలీఫా సుమారుగా 160 అంతస్తులు. మన 3 అంతస్తులకే, మాది 3 అంతస్తుల బిల్డింగ్ అండి అంటాం. అది ఎన్ని అంతస్తులు? 160. మేము 101 దాకా వెళ్ళాం. దాంట్లో ఆ బుర్జ్ ఖలీఫాలో 101 దాకా వెళ్ళాను, పైకి వెళ్ళలేదులేండి. ఎందుకో తెలుసా? ఏదో టీవీలు ఎట్టుకెళ్ళి కస్టమర్కి ఇవ్వడానికి వెళ్ళాం. అంటే చిత్రమేనండి, 101కి సెకండ్లో వెళ్ళిపోతాం. ఆ లిఫ్ట్లో అంత ఫాస్ట్ అంటే బై అని వెళ్ళిపోతుంది. బాబోయ్, ఇక్కడ పైకి వెళ్ళడానికి ఏం కావాలి? మరి పరలోకంలో ఎగరడానికి ఏం అవసరం లేదు. నీకు లిఫ్ట్లు అవసరం లేదు, హెలికాప్టర్ అవసరం లేదు, రాకెట్లు అవసరం లేదు, నీవే ఎగురుకుంటా వెళ్ళిపోతావు. ఎంత అద్భుతమైన లోకం అది. బుర్జ్ ఖలీఫా కొన్ని సంవత్సరాలు కట్టారు, కానీ దేవుడు పరలోక నిత్య జీవాన్ని ఎలా కడుతున్నాడు తెలుసా? లోకము పుట్టనిది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం. మరి ఈ రాజ్యంలోనికి నీవు, నేను, మనం ఎలాగ వెళ్ళాలి? ప్రేమ దేవుని ఎలా చేరుకోవాలి? ఎలా వెళ్ళిపోతాం మనం ఆ లోకానికి? ఆలోచిస్తున్నారా? చివరగా చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. ఆ లోకానికి మనం ఎలా వెళ్ళుకోవాలో తెలుసా? ఎలా చేరుకోగలమో తెలుసా? మనం ఎలా బ్రతికితే ఆ లోకానికి వెళ్ళిపోతామో చాలా అద్భుతమైన మాట దేవుడు చెప్పాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు, ఏంటి ఆ వాగ్దానములు చేసే? నిత్య జీవం అండి. సింహాసనం ఉంది అండి, సింహాసనం, గొప్ప గొప్ప ప్యాలెస్సులు, విశాలమైన రోడ్లు, బంగారపు రోడ్లు. అక్కడ ఆకలి లేదు, దాహం లేదు, మరణం లేదు, రోగాలు లేవు. నిరంతరం జీవించడమే. అక్కడ హెలికాప్టర్లు అవసరం లేదు, రాకెట్లు అవసరం లేదు, బస్సులు, కార్లు అవసరం లేదు. ఎలా వెళ్ళిపోతాం? అక్కడ ఎగురుకుంటూ వెళ్ళిపోతాం. మనకు రెక్కలు కూడా అవసరం లేదు. ఈ దేహం, ఈ అద్భుతమైన దేహం ఎగిరిపోతూ ఉంటుంది. ఇటువంటి ఉన్నతమైన వాగ్దానాలు మనకు ఉన్నాయి. చూడండి మరొకసారి అన్నమాట. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతోనూ
పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మనకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ఆ లోకానికి ఎవరు అర్హులో తెలుసా? భయముతో ఈ లోకములో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు మన శరీరానికి ఆత్మకి పట్టిన కల్మషాన్ని కడిగి వేసుకుంటూ పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతికితే మనం చచ్చిపోయేటప్పటికి మన శరీరం ఆత్మ నిష్కలంకముగా ఉంటే ఆ నిత్య జీవానికి ఎవరు వస్తారో తెలిసి తీసుకెళ్ళడానికి. ఇక్కడ చచ్చిపోతే ఎవరు వస్తారో తెలుసా? ఎవరు వస్తారు? మన బంధువులు, మన స్నేహితులు అందరూ పరదేశులము ప్రియులారా అంట చక్కగా పెట్టులో పెట్టి ఆ శ్మశానం దగ్గర తీసుకెళ్ళి పాతేసి వచ్చేస్తాం. కానీ నిష్కలంకముగా పరిశుద్ధముగా నీ జీవితాన్ని భూమి మీద ముగిస్తే నన్ను తీసుకెళ్తానికి ఎవరు వస్తారు తెలుసా? పరలోకం నుంచి దేవదూతలు వచ్చేస్తారు. నిత్య జీవం నుంచి వచ్చి అబ్రహాము రొమ్మున ఆ పరదేశులే పెడతారు. ఆయన పరదేశుడు ప్రియరా నాయనా అని దేవదూతలు వచ్చి తీసుకెళ్తారు. ఏది కావాలి మీకు? ఈ మేనిఫెస్టో బాగుందా? అది బాగుందా? మరి దీనికోసం ఎంతో కష్టపడుతున్నాం. జెండాలు వచ్చి తిరిగి చెమటలు అట్టేసి అయ్యో బాబు తిరిగి ఎన్ని ఊర్లు వెళ్ళిపోతున్నాం. ఏది బాగుందండి? దేవుని మేనిఫెస్టో ఎంత బాగుందో తెలుసా? అబ్బా ఉన్నతం. దీనికి కంపేరే లేదు కదండి. అసలు నేను కంపేర్ చేశాను కానీ సంబంధమే లేదు. అది ఎంత ఉన్నతమైనది. ఇది కొద్ది కాలం ఉండేది, మళ్ళీ 5 సంవత్సరాలు వస్తే మళ్ళీ మారిపోతాయి. అది నిరంతరం ఉండేది. ఆ నిరంతరం ఉండే లోకానికి ప్రేమ దేవుని వల్లరా మీ శరీరములకు ఆత్మలకు కలిగిన సమస్త కల్మషాన్ని కడిగేసుకుని పరిశుద్ధులుగా బ్రతికారు, దానికి అర్హులవుతారు. అది చెప్పమని దేవుడు సేవకులుగా మాకు గొప్ప ధన్యతనిచ్చాడు. మీరు అటువంటి ధన్యతను సంపాదించుకోవాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా పరమ తండ్రి, మీరు చేసిన వాగ్దానము